హస్తినాథ ప్రబోధిని. ఇలాంటి ఉండేటటువంటి వాడికి ఆవిడ ఏం చేస్తుంది? హస్తినాథాన్ని ప్రబోధనం చేస్తూ ఉంటుంది. 2 చోట్ల హస్తి అనేటటువంటిది వస్తుంది మనకి. మూలాధారం ఒకటి, విశుద్ధి ఒకటి. గమ్ అనేటువంటి బీజాక్షరం గణపతి బీజాక్షరముగా, హస్తి బీజాక్షరం కింద చెప్తారు. గమ్ గ్లోమ్ అనేటటువంటి 2. అంటే ఇంకొకసారి మనం చెప్పుకునేటప్పుడు ఒక్కొక్క దాంట్లో వచ్చి కొన్ని మంత్రాలు ఎందులో ఉద్ధరింపబడి కొత్త మంత్రాలతో అయినటువంటి ఉపాసనలు వస్తాయి. హిరణ్యవర్ణం అనేటటువంటి అమ్మవారిని ఉపాసించేటప్పుడు శ్రీం అనేటువంటి బీజాక్షరాన్ని ఉపయోగించాలి. ఇచ్చేల అమ్మవారు ఉపాసించవలసిన మంత్రం బంగారం కలిగించి పైకి విసిరేను. మంచి మధ్యాహ్నం సూర్యుడు ఉన్నప్పుడు ఆ బంగారం ఏదైతే కాంతి కనిపిస్తుందో అది ఊహించగలిగితే ఆ దేహంతో కొట్టినటువంటి అమ్మవారు పద్మముల యందు ఉండి కూర్చున్నటువంటి ఆవిడికి 4 దిక్కులు యందు తెల్లటి ఏనుగులు ఆవిడ మీద అమృతముతో హేమకుంభములతో బంగారు కుంభాలతో ఆవిడ మీద అమృతం వర్షిస్తూ ఉండేట్టుగా అభిషేకం చేస్తున్నట్టు కానీ ఊహించి అటువంటి అమ్మవారిని ఊహించి శ్రీం 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 4 శ్రీములు పద్మాయ నమః అనేటటువంటి మంత్రం ఎవరైతే జపిస్తారో ఎంత దుర్భర పరిస్థితుల్లోంచి ఉన్నా సరే బయటపడిపోతారు. ఒక 1 year కానీ ఉపాసన చేయగలిగితే ట్రెమెండస్ బ్రైట్నెస్ ఇంట్లో ఉంటుంది. ఆ రథమధ్యం అన్నదానికి ఈ మంత్రం ఇస్తారు. హస్తినాథ ప్రబోధనం. దీనికి ఇంకొక మంత్రం ఉంది. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం వదిలిస్తారు. దీంట్లోంచి దానిలో చేయాల్సిన ఉపాసన ఉంటుంది. మొత్తము శ్రీ విద్యకు సంబంధించిన అంతా కూడా శ్రీ సూక్తంలో ఉంది. నవార్ణవ దేవతలు సమస్తం ఉంటారు. ఇందులో సమస్త మంత్రాలు ఉంటాయి. పెద్దల దగ్గర ఎప్పుడైనా ఓపిక నేర్చుకోవాలి. శ్రీ సూక్తం యొక్క ఉపాసన ఒక జన్మ పడుతుంది. సరదాగా 10 రోజుల్లో చెప్పుకోవాలి. ఇలా ఈ టైంలో అమ్మవారి గురించి చెప్పినప్పుడు ఆ బీజములు మన ఎంతో పడి అంకురించి వృక్షములు అవుతాయి. హస్తినాథ ప్రబోధిని. హస్తినాథం అంటే ఏనుగు చేసేటటువంటి ఘీంకారం అనేటటువంటి సౌండ్ అని ప్రబోధం చేస్తుంది అనమాట. అంటే కిందనే పడుకుని ఉంటుందాం కుండలనే మన దాంట్లో 3 చుట్టలకు చుట్టుకుని సగం తెరుచుకుని ఉంటుందని చెప్తారు ఈ తంత్రశాస్త్రజ్ఞులు. అంటే 3 లోకములు యందు మెలుకుని మనం 4వ లోకంలో కొంచెం మెలకు కలిగి ఉంటాం. యాక్చువల్గా సర్పాకారంగా సూక్ష్మ లోకముల యందు మూలాధారమునందు అమ్మవారు అక్కడ ఉంటుంది. కొడుకు ఉద్యోగం రాలేదని ఏమిటి డబ్బులండి అన్ని అప్పులు పాలైపోయినా ఇలా ఉంటారు చూసారు. వాళ్ళు ఎవరైనా సరే ఈ మంత్రం ఉపాసన చేసుకోవచ్చు. ఈ అమ్మవారు మూలాధారమునందుండి సమస్తమైన ఏవైతే పనులు చేస్తుంటుందో ఏలాగా చేస్తుంటూ ఉండేటటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనకి శారదా తిలక తంత్రం అనేటటువంటి దాని యందు ఇవ్వబడి ఉన్నది. మనం కొంత ఇంగ్లీష్ మీడియాలో చాలా వరకు ఇచ్చాం. తెలుగు మీడియాలో మనం ఇంకా ఇవ్వలేదు. ఇంగ్లీష్ మీడియాలో ఈ కుండలిని శక్తి ఒక్కొక్క ఫ్రేజ్లో ఎలాగ ఉపయోగించి ఎలా పనిచేస్తుంది, మనలో ఏ శక్తులను ఉద్బుద్ధం చేస్తుంది, ఎలా ఉపాసన చేసుకోవాలనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక తంత్రం ఉన్నది. దాని మీద ఎప్పుడేం చెప్పుకుందాం. అమ్మవారు అనుగ్రహిస్తుంది. హస్తినాథ ప్రబోధం ఏంటంటే విశుద్ధి అనేటటువంటి ఒక చక్రం ఉంది. దానికి ఆ పేరు ఎందుకు పెట్టారో అర్థం కాదు. ఎక్కడ ఉంటుందండి విశుద్ధి? అమ్మవారు లలితా సహస్రనామం చదివేటప్పుడు మొట్టమొదటి విశుద్ధి చక్రం అగే చక్రం ఇదేవి చెప్పొచ్చు కదా అన్నాడు. మొట్టమొదటి విశుద్ధి ఉంటుంది. చూడండి మీకు కావాలంటే ఒక ముఖమే ఉంటుంది ఆవిడికి. అనాహతం వచ్చేసి 2 ముఖాలు ఉంటాయి, కిందకు వచ్చిన 3 ఉంటాయి. అలాగే లెక్కలు చెప్పుకుంటూ వస్తాడు. అమ్మవారు విశుద్ధి చక్రం ఉన్నది. విశుద్ధి అనేటటువంటి ఈ కంఠమునం దగ్గర వెన్నెముక దగ్గర ఈ చక్రుడు ఎక్కడ ఉంటుంది. మనకు కనిపించకపోయినా కొంప మునిగిపోయిన లేదు, కానీ అక్కడ ఉంటుంది. మనకు తెలియపోయినా అక్కడ ఉంటుంది. విశుద్ధి చక్రమునందుగానే మనస్సు పెట్టి విశుద్ధి చక్రమునకు సంబంధించినటువంటి మంత్రము హస్తినాథం అంటే ఓం గం. అది చేయకుండా ఇంకేం చేసినా మొట్టమొదటి అవుతుందన్నమాట. అంచేతే దాన్ని గణపతి పూజ చేస్తారు. అక్కడ గణపతిని పెట్టుకుంటాం, రోజు గణపతి పూజ పెట్టుకుంటాం. చేసి ఆ బీజాక్షరాన్ని కానీ ఉపాసన చేస్తే ఏమిటవుతుందంటే విశుద్ధి మీద శుద్ధి అవుతుంది అన్నాడు. దాని పేరులోనే ఉంది విశుద్ధి. మూలాధారం మహిమూలాధారే. మూలాధారం అనేది అమ్మవారు భౌతికమైనటువంటి ప్రపంచాన్ని రూల్ చేస్తుంది. మణిపూరమునందు మనలో ఉండే జలతత్వాన్ని, ప్రపంచంలో జలతత్వాన్ని చేస్తుంది. స్వాధిష్టానముందు అగ్నిని చేస్తుంది. అనాహతమునందు వాయువుని చేస్తుంది. విశుద్ధి చక్రం ఏం చేస్తుంది సార్ అంటే ఆకాశాన్ని చేస్తుంది. ఏదైనా క్లీన్ అవ్వాలంటే ఏమిటి? పోయిన తర్వాత ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాడు. సమస్తము ఆకాశంలోంచి వస్తాయి. సూర్యుడు ఆకాశంలోంచి వస్తాడు, గ్రహాలు ఆకాశంలోంచి వస్తాయి, చెట్లు ఆకాశంలోంచి వస్తాయి, మనం కూడా ఆకాశంలోంచి వస్తాం. మనం ఆకాశంలోంచి భౌతిక శరీరం ఇవ్వడం అనేటువంటి ఒక అవకాశం అనుకుంటుందంట. An existence in a physical plane for a certain period of time is a tremendous opportunity given by nature. భౌతిక శరీరం కట్టడానికి కావాల్సినటువంటి వెనక పనిచేసే అమ్మవారు ఆవిడ యొక్క దేవతాశక్తులు బోల్డ్ ఉంటాయి. అవే పేరుండే మొత్తం చదువుతుంటే అసలు లిస్ట్ అంతా కూడా ఇన్ని శక్తులు పనిచేస్తే తప్పేది అవదు. ఈ యూనిట్ పనిచేయదు. చుట్టం అంటే ఏమిటి, వినడం అంటే ఏమిటి, మనకు బోల్డ్ దేవతాశక్తులు ఉంటాయి. మాట్లాడడం అంటే ఏమిటి, అన్నం తినడం అంటే ఏమిటి, అప్పుడే మెలకు రావడం అంటే ఏమిటి, నిద్రపోవడం అంటే ఏమిటి,
ఇవన్నీ శక్తులు అన్నమాట. ఈ శక్తులు మూర్తులుగా ఉపాసన చేయటం అనేటువంటి శ్రీ విద్య ఉన్నది. సమస్తమైన శక్తులు ఉంటాయి. రశ్ముల కింద, నిత్యల కింద అనేకమైనటువంటి దేవతా శక్తులు ఉంటాయి. ఇవి ఇంతమంది కలిపి ఏం చేసి భౌతిక శరీరాన్ని గట్టి మనసు ఇంద్రియాలు ఇస్తారు. మనం ఏం చేస్తాం? పుట్టిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఏం చేశారంటే ఈ జన్మ ఏందంటే, పుట్టేవండి, దగ్గరే స్కూల్ కాలేజ్ చదువుకున్నామండి, కాలేజీ అయిపోయిన తర్వాత ఏమో అక్కడే ఉద్యోగం వచ్చిందని పెళ్లి చేసుకున్నామండి, అంటే చాలా కష్టపడి లోన్ అది తీసుకుని బండి కొన్నామండి, అయిన తర్వాత వచ్చిన ఇల్లు కొనుక్కున్నామండి, 2 పిల్లలు పుట్టారండి, వాళ్ళిద్దరికీ 2 ఇళ్ళు కొని పెట్టామండి, వాళ్ళకి పెళ్లిళ్ళు చేసామండి, వాళ్ళకి కూడా ఇల్లు అన్ని సెట్ చేసామండి, తర్వాత ఏం చేసినా చచ్చిపోయామండి అన్నాడు. దాని బదులు ఆత్మహత్య చేసుకోవడం బెటర్. ఎందుకోసం ఈ జన్మ ఇవ్వబడి ఉంటుందంటే, రథమధ్యాం అశ్వపూర్వం, ఆవిడ చూడటం కోసం, తెలుసుకోవటం కోసం. జంతువులకి సమస్తం తెలుస్తాయి. వాళ్ళ యజమాని ఇల్లు తెలుస్తుంది, వాళ్ళ షర్టు, వాళ్ళ మొహం తెలుస్తుంది. ఇట్లా కుక్క పెంచుకుంటే మన వాళ్ళు కాని వాళ్ళు ఎవరైనా వస్తే ఆయన అరుస్తూ ఉంటుంది, మనం వస్తే ఇలా తాకూపుతూ ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా వదిలేస్తే మన ఇల్లు ట్రేస్ చేసుకుని వచ్చేస్తుంది. ఇలాంటివన్నీ బోర్డు తెలుస్తుంది దానికి. దానికి తెలియంది ఏంటంటే తనకు తాను ఉన్నామని తెలియదు. మనకి మనం ఉన్నామని తెలుసు, కానీ మనం ఉన్నామని తెలుసుకోవడానికి మన గురించి మనం ప్రయత్నం చేయడం అనేటువంటిది 1% కూడా జీవితంలో చేయము. దాన్ని ఆత్మవిద్య, దాన్ని బ్రహ్మ విద్య, దానినే శ్రీదేవి ఉపాసన, బ్రహ్మోపాసన, ఆత్మోపాసన. ఎవరు మనం? ఎక్కడి నుంచి వచ్చాం? సింపుల్ క్వశ్చన్స్. రాత్రి ఒకసారి అడుక్కోండి మిమ్మల్ని. చాలా సింపుల్గా ఉంటాయి. ఎవరు మనం? ఎక్కడి నుంచి వచ్చాం? ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడున్నాం? ఏం చేస్తున్నాం? సింపుల్గా ఉంటాయి క్వశ్చన్స్. మిమ్మల్ని మీరు రెడీ చూడండి. ఏం అడుక్కోవాలి క్వశ్చన్ మనం అసలు. రొటీన్లో వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి, సంసారం వెళ్ళిపోతుంది. అల్లది దొంగ ఉండే వీడు దొంగ వేసం అనుకోవడంతో సహనం చేరుతూ పోతూ ఉంటుంది కాబట్టి మన గురించి ఆలోచించడానికి మన టైం ఉండదు. అలా వాడి గురించి వీడి గురించి ఆలోచించడానికి. ఎందుకంటే కోడలు చెప్పినట్టుగా వినలేదు. ఒక వారం రోజులు తగ్గిపోయింది. ఆ వారం రోజులు కోడల మీద ధ్యానం చేసేవాడు అమ్మవారి మీద ధ్యానం చేసుకోవచ్చు. తోటి కోడలు తెప్పింది 8 రోజులు. బాస్ తిట్టాడు 11 రోజులు. కింద పని చేసేవాడు మన ఇన్సల్ట్ చేసాడు, ఆవిడ ప్యూన్ ఎవడు 2 నెలలు. అంటే ప్యూనోపాసన, తోటకోడలో ఉపాసన. సారీ, వినడానికి కష్టంగా ఉండొచ్చు. ఇలాంటప్పుడే చెప్పుకోవాలి. అమ్మవారు అనుగ్రహం ఉంటే వాటి నుంచి భయపడే మార్గం ఏదైనా చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడే ఉంటారు, స్పిరిచువల్ బ్రదర్స్ అని పేరుతో పిలుస్తారు, కూర్చుంటారు, అంతా చేస్తుంటారు. అంతా ఇద్దరు ఏదో చిన్న తేడా వస్తుంది. వాళ్ళు అక్కడ మీటింగ్ ఆ జంక్షన్లో పెట్టి ఉంచుతారు. ఇక్కడ వాళ్ళే ఇక్కడ లెక్చర్ అవుతుండగా కూడా పాటలు శుభ్రంగా పాడుతుంటారు అమ్మవారి మీద. అవి వినకుండా అక్కడ వెళ్ళి 9 కూర్చుని ఎక్కడో మీటింగ్, ఇంకో 9 మీటింగ్, అలా కింద 9 మీటింగ్, ఇక్కడే ఉంటారు. ఎందుకు పెట్టుకున్నాం? అమ్మవారి గురించి తలుచుకుంది కానీ, అమ్మవారి జపం చేసుకుంది కానీ, ఇక్కడ కూర్చొని చేసుకుంది కానీ పెట్టుకున్నాం. 10 రోజులు చేసుకుందాం. ఎంత మాక్సిమం టైం వీలైతే అమ్మవారి గురించి చెప్పుకోవడం కోసం ట్రై చేసుకున్నాం. అయినా సరే ఇక్కడి నుంచి ఒక గ్రూప్ వెళ్తారు. చూస్తుంటాను నేను, తిరిగి చదవనుకుంటారు అన్నమాట. సిగరెట్ తాగినట్టుగా, అలా తాగినట్టుగా వెళ్ళి అక్కడ వాడు ఇలాగండి, వీడు ఇలాగండి, కొంచెం తేడా ఉందండి అనుకుంటే వాడి తేడా గురించి మాట్లాడేవాడు అమ్మవారి గురించి మాట్లాడుకోవచ్చు, మాస్టర్ గారి గురించి మాట్లాడుకోవచ్చు, పెద్దల గురించి మాట్లాడుకోవచ్చు, శ్రీ విద్య గురించి తెలుసుకోవాల్సింది ఎంత ఉందో మీకు శాంపుల్ చూపిస్తున్నాను. కాబట్టి ఇందులో ఒక జన్మ అంత అయినా సరే శ్రీ సూక్తం మనకి అర్థం అవ్వదు, ఉపాసనకి రాదు. మిగతా పురుష సూక్తం అని వదిలేయండి. ఎంత టైం వేస్ట్ చేసేస్తుంది. అలా వేస్ట్ అయినటువంటి దాన్ని పొరపాటుని ఎవడో ఒకడు వచ్చి పూరి వెదవల్ల అలా మీ టైం అంతా ఇలా వేస్ట్ అయిపోతున్నది, కొంచెం మంచి మార్గంలోకి వెళ్దాం, కొంచెం యూస్ఫుల్గా టైం స్పెండ్ చేసుకోండి. దీన్ని వచ్చినటువంటి దాన్ని ఆత్మసాధన కోసం వచ్చారు. ఒకడో 2 వస్తుంటారు, సివి గారు, ఈకే గారు అనేటువంటి.